ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు ఘడియలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. తనను చూసి ఓటేయాలని, మీ ఇంట్లో మేలు జరిగిందని భావిస్తే దీవించాలని కోరుతున్నారు. ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాగళం పేరిట వీరు ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్డీఏ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ వేర్వేరుగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు చాప కింద నీరులా మరో కూటమి పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది. రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ కూటమిని జనాలు పెద్దగా పట్టించుకోకపోయినా దాని ప్రభావం కొన్ని అసెంబ్లీ సీట్లలో తప్పకుండా ఉంటుంది. అదే ఇండియా కూటమి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సాగుతోంది. ఎర్రని జెండాలు, గొడుగులు, ప్రజానాట్య మండలి కళాకారుల గేయ బృందాలతో సాగుతున్న వీరి ప్రచారానికి అక్కడక్కడ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో మిగులున్న కాస్త క్యాడర్ సిపిఐ, సిపిఎంలతో పాటు ఆయా పార్టీల ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలకు చెందిన శ్రేణులు ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎవరికి వారే విస్తృత ప్రచారం చేపడుతున్నారు. చట్టసభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల జరిగే నష్టాలను ఓటర్లకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇండియా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. సిపిఐ, సిపిఎం చెరో 8 అసెంబ్లీ, ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితమై ప్రచారం నిర్వహిస్తూ ఉండగా, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ కూటమికి పడే ఓట్లు ఏ పార్టీకి ఎసరు పెడతాయో అని మిగతా పార్టీలు లోలోపల భయపడుతున్నాయి. కనీసం 30 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి ఎఫెక్ట్ ఉంటుందని ఒక అంచనా. దీంతో ఆయా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తానికి ఎవరూ పట్టించుకోని ఇండియా కూటమి చాప కింద నీరులా ఎన్నికల్లో దూసుకుపోతోంది.